మీనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకైతే పూజ చేస్తూ ఉంటారు. ఇక శివ హారతి ఇస్తూ ఉంటే తన చెయ్యి వార్వక తనైతే ఆ హారతి పళ్ళన్నీ కింద పడేస్తాడు. అది చూసి మీనా వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. ఇక అక్కడ ఉన్న బస్తీ వాసులైతే నీ కొడుక్కి ఇలా జరగడానికి కారణం మీ అల్లుడేనంట అని చెప్పి అంటారు. అది వినగానే సుమిత్ర అయితే అవును, నా అల్లుడే ఇలా మాకు బాధకు కారణం అవుతాడని అస్సలు అనుకోలేదని చెప్పి అందరి ముందు అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నా గురించి మీ బస్తీ వాళ్ళందరినీ కూడా పోగేసి చెడుగా చెప్తున్నారా? అసలు మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శివ ఇలా అంటూ ఉంటాడు, ఎంత జరిగినా సరే మా ఇంటికి తిండి తినడానికి వచ్చేసావు చూడు, నీకు సిగ్గు లేదు అని చెప్పి శివ అంటాడు. అది వినగానే బాలు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి నన్ను తిండి తినడానికి వచ్చానని అంటావా? అసలు నిన్ను ఇలా కాదు ఉండు అని చెప్పి బాలు అయితే శివాని వాళ్ళ ముందే చెదగొడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మీనా సుమిత్ర వాళ్ళైతే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా కూడా వాళ్ళ మామయ్యతో చెప్తుంది. ఇక బాలు ఇంటికి రాగానే అక్కడ ఉన్న సత్యం అయితే బాలుని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఏంట్రా అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటి, నువ్వు చేసిన పనేంటి, అసలు ఎందుకు ఇలా చేసావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే బాలు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి మీనా, జరిగినవన్నీ కూడా నువ్వు పోగేసుకుని వచ్చి మా నాన్నకు చెప్తే మా నాన్న నాకు ముఖం కూడా చూపించద్దు అన్నాడు. అసలు నువ్వెందుకు ఇలా చేసావని చెప్పి బాలు మీనాతో అంటూ ఉంటాడు. అది వినగానే మీనా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మీనా ఏం మాట్లాడకుండా ఉండడం చూసి బాలు అయితే మీనా మీదకి అరుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే ఇంకా బాధపడుతూ అక్కడ ఉన్న గిన్నెలన్నింటినీ కూడా తోసేసి తనైతే చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే అసలు ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.